హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం డిజైన్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకున్నాం. సి మనకు వచ్చేసి డిజైన్ ప్యాటర్న్స్ లో ఈ 6 టైప్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి. రైట్, ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్, అలాగే స్ట్రక్చరల్ డిజైన్ ప్యాటర్న్స్, బిహేవియర్ డిజైన్ ప్యాటర్న్స్, డిపెండెన్సీ ఇంజెక్షన్ డిజైన్ ప్యాటర్న్, రిపాజిటరీ డిజైన్ ప్యాటర్న్ అండ్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. సో ఫస్ట్ మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ డిజైన్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ రిపాజిటరీ డిజైన్ ప్యాటర్న్ గురించి చూద్దాం. అండ్ రిమైనింగ్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి వద్దాం. రైట్, సో ఫస్ట్ వన్ డిపెండెన్సీ ఇంజెక్షన్ డిజైన్ ప్యాటర్న్. సో ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ డిజైన్ ప్యాటర్న్ లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ డిపెండెన్సీ ఇంజెక్షన్ డిజైన్ ప్యాటర్న్. సో బై యూజింగ్ కన్స్ట్రక్టర్ అండ్ అలాగే ప్రాపర్టీ అండ్ మెథడ్ డిపెండెన్సీ ఇంజెక్షన్, మొత్తం ఈ 3 టైప్స్ ఉంటాయి. అలాగే డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజింగ్ యూనిటీ కంటైనర్ యూస్ చేసి కూడా ఎలా చేస్తామనేది. సో ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ కాన్సెప్ట్స్ లో చూద్దాం. అండ్ అలాగే రిపాజిటరీ డిజైన్ ప్యాటర్న్స్ లో వచ్చి రిపాజిటరీ డిజైన్ ప్యాటర్న్, జనరిక్ రిపాజిటరీ ప్యాటర్న్స్, అలానే జనరిక్ అండ్ నాన్ జనరిక్ రిపాజిటరీ ప్యాటర్న్ అండ్ యూనిట్ ఆఫ్ వర్క్ ఇన్ రిపాజిటరీ ప్యాటర్న్స్. సో ఈ 4 ఉంటాయి రిపాజిటరీ డిజైన్ ప్యాటర్న్ లో. సో ఫస్ట్ వన్ డిపెండెన్సీ ఇంజెక్షన్ డిజైన్ ప్యాటర్న్ గురించి చూద్దాం. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ డిజైన్ ప్యాటర్న్ లో మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది ఎందుకు అవసరం అవుతుంది, రైట్? అండ్ అలానే సో టైట్ కప్లింగ్ అండ్ అలాగే లూజ్లీ కప్లింగ్ అంటే ఏంటి, రైట్? అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది ఎలా డిజైన్ చేస్తాం, దానిలో ఉన్న టైప్స్ ఏంటి. సో టైప్స్ వచ్చేసి మనకి కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్, ప్రాపర్టీ ఇంజెక్షన్ అండ్ మెథడ్ ఇన్స్ట్రక్షన్, రైట్? సో ఈ కన్స్ట్రక్టర్ ఫస్ట్ వన్ వచ్చేసి కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్, అలానే అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్స్. సో ఫస్ట్ వై డు వి నీడ్ ది డిపెండెన్సీ ఇంజెక్షన్ డిజైన్ ప్యాటర్న్స్. ఎందుకు మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది కావాలి? ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది ఏంటంటే టు డెవలప్ లూజ్లీ కపుల్డ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటాం. టు డెవలప్ లూజ్లీ కపుల్డ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే దట్ dependency injection design pattern is used to reduce the tight coupling between the software components. Tight coupling between the software components అంటే సో దట్ మీన్స్ ఏంటంటే మనం టూ క్లాసెస్ ని డిఫైన్ చేసాం అనుకోండి. సో టూ క్లాసెస్ ని డిఫైన్ చేసినప్పుడు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉన్నాయి అనుకోండి. దట్ మీన్స్ ఒక క్లాస్ లో ఏదైనా మనం చేంజెస్ చేస్తే నెక్స్ట్ దాని మీద డిపెండ్ అయి ఉన్న క్లాస్ లో కూడా మనం చేంజెస్ చేయవలసి వస్తుంది. ఇట్ ఈస్ డిపెండెన్సీ, రైట్? సో దాన్ని మనం డిపెండెన్సీ అంటాం. సో ఇలాంటి కేసులో ఏమవుతుందంటే చిన్న చిన్న అప్లికేషన్లో అయితే 1 or 2 ప్లేసెస్ లో మనం చేంజెస్ అనేది చేస్తాం. అదే లార్జ్ ప్లేసెస్ లో అనుకోండి మనం చేంజెస్ చేయాలంటే మనకి చాలా కష్టం అవుతుంది. సో ఈ డిపెండెన్సీని మనం సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇంజెక్షన్ అనేది లైక్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటాం. సో ఇది ఒక క్లాస్ అనేది ఇంకో క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే అది టైట్లీ కప్లింగ్ కాకుండా ఇండివిజువల్ గా ఉండేటట్టు, అంటే ఏ క్లాస్ కా క్లాస్ సంబంధం లేకుండా డిఫరెంట్ గా ఉండేటట్లు మనం చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సి ఇక్కడ ఒకసారి గమనించండి మీరు, ఇఫ్ వి చేంజ్ ది డిపెండెంట్ ఆబ్జెక్ట్ ఇఫ్ వి చేంజ్ ది డిపెండెంట్ ఆబ్జెక్ట్ then we also need to change the classes where this dependent object is being used, right? So if your application is a small one, then it is not that difficult to handle the changes. Like మనకి ఇక్కడ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి వెరీ డిఫికల్ట్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ లూజ్లీ కప్లింగ్ ఇన్ సాఫ్ట్వేర్? Loosely coupling means two objects are independent of each other. So it means loosely couples means two objects independent of each other. అంటే ఒకదానికొకటి సంబంధం అనేది ఉండదు.
That means if we change one object, then it will not affect the other object. సో మనం ఒక ఆబ్జెక్ట్ ని కనుక చేంజ్ చేస్తే అది రిమైనింగ్ మిగిలిన ఆబ్జెక్ట్ ని ఎఫెక్ట్ అనేది చేయదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ది లీజువల్లీ కపుల్డ్ నేచర్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ allows us to manage further changes easily and also allow us to manage complexity of the application. సో దట్ మీన్స్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ లూజ్లీ కపుల్ అనేది ఫర్దర్ గా ఏదైనా చేంజెస్ చేయాలి అంటే ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకంటే డిపెండెన్సీ ఉండదు కాబట్టి మనం చేంజ్ చేసుకోగలుగుతాం మనం, రైట్. సో మనకి ప్రాబ్లం అనేది ఉండదు. సో వాట్ ఈస్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ప్యాటర్న్? సో ఇక్కడ చూడండి, ది డిపెండెన్సీ ఇంజెక్షన్ డిజైన్ ప్యాటర్న్ is a process which we are injecting the dependent object of a class into a class that depends on the object, right? So the dependency injection design pattern is the most common user design pattern. That's it. Okay. సి ఇక్కడ క్లయింట్ అండ్ సర్వర్ అనేది ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి నార్మల్ గా. ఇలాంటి కేసులో మనం జస్ట్ ఒక ఇన్జెక్టర్ క్రియేట్ చేస్తాం. దట్ మీన్స్ సర్వీసెస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ ని మనం ఇన్జెక్టర్ లో తీసుకొని ఈ ఇన్జెక్టర్ నుంచి క్లయింట్స్ ఏదైతే క్లయింట్ క్లాస్ లో కనుక మనం దాన్ని ఇంజెక్ట్ చేస్తే, సో ఈ సర్వీస్ ఆబ్జెక్ట్ ని ఇన్జెక్టర్ ద్వారా క్లయింట్ అనేది యూజ్ చేసుకుంటుంది. దట్ మీన్స్ డైరెక్ట్ గా సర్వీసెస్ తో కమ్యూనికేట్ అవ్వదు. క్లియర్? డైరెక్ట్ గా సర్వీసెస్ తో కమ్యూనికేట్ కాకుండా ఈ ఇన్జెక్టర్ ద్వారా ఇది ఆబ్జెక్ట్ ని క్లయింట్ లోకి మనం ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ సర్వీసెస్ తో కమ్యూనికేట్ అవుతుంది, రైట్. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ is a design pattern used to implement inversion of control. Inversion of control మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అలాగే it allows the creation of dependency object outside of the class and provides those objects to a class. See, simple డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏంటంటే నార్మల్గా వచ్చేసి మనం ఈ ఒక క్లాస్ మీద, రైట్, లేదంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఎనిదర్ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవ్వకుండా మనం మధ్యలో ఒక ఇన్జెక్టర్ ని మనం ప్లేస్ చేస్తాం. సో అది వచ్చేసి మనకి ఏంటంటే ఏదైతే డిపెండెన్సీ, సో ఇక్కడ క్లయింట్ చూడండి, నార్మల్ గా క్లయింట్ అనేవాడు సర్వీస్ మీద డిపెండ్ అయి ఉన్నాడు. ఇన్ అదర్ వర్డ్స్ కరెక్ట్ చెప్పాలంటే క్లయింట్ అనేవాడు సర్వీసెస్ మీద డిపెండ్ అయి ఉన్నాడు, రైట్, అంతే కదా. సో ఇక్కడ క్లయింట్ అనేదేమో డిపెండెంట్, సర్వీస్ అనేదేమో డిపెండెన్సీ. సర్వీస్ మీద ఆధారపడ్డాడు కాబట్టి ఇది డిపెండెన్సీ, క్లయింట్ డిపెండ్ అయ్యాడు కాబట్టి సర్వీస్ మీద దీన్ని డిపెండెంట్ అంటాం. క్లియర్? సో ఇది ఒకటి గుర్తుపెట్టుకొని చాలు. దెర్ ఈస్ టూ డెఫినేషన్స్. ఫస్ట్ వన్ ఈస్ dependency and dependent. Dependent is client. So client is dependent on service and service is dependency. Clear? Client class. The client class is a class that depends on the service class, right? Client అనేది service class మీద depends on, and that means the client class wants to use the services. That means methods of the service classes ని యూజ్ చేయాలనుకుంటుంది. అండ్ సర్వీస్ క్లాస్, ది సర్వీస్ క్లాస్ చూడండి డిపెండెన్సీ, దేర్ ఇట్స్ ఏ డిపెండెన్సీ. క్లయింట్ క్లాస్ ఈజ్ డిపెండెంట్ క్లాస్ అండ్ సర్వీస్ క్లాస్ ఈజ్ ఎ డిపెండెన్సీ, ఈజ్ ఎ క్లాస్ దట్ ప్రొవైడ్స్ ది యాక్చువల్ సర్వీస్ టు ది క్లయింట్. And injector class, so the injector class is a class that injects the service class object into client class. సో సర్వీస్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని ఇది ఇంజెక్ట్ చేస్తుంది క్లయింట్ లో. క్లియర్? దట్స్ ఇట్. సి ది ఇంజెక్టర్ క్లాస్ క్రియేట్స్ an object of the service class and injects that object into client class. సో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది. And then the client class uses the injected object of the service class to call the methods of the service class.
రైట్? ఏదైతే ఇంజెక్ట్ చేస్తున్నామో ఆబ్జెక్ట్స్, సర్వీస్ యొక్క ఆబ్జెక్ట్స్ని, సో ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి సర్వీస్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేస్తుంది. క్లియర్? సో ది డిపెండెన్సీ ఇంజెక్షన్ డిజైన్ ప్యాటర్న్ separates the responsibility of creating an object of the service class అవుట్ ఆఫ్ ది క్లాసెస్. సో దట్ మీన్స్ ఏంటంటే ఈ సర్వీసెస్ని ఈ క్లయింట్లో, ఈ క్లయింట్ కోడ్ ఉందనుకోండి, దీంట్లో సర్వీసెస్, సర్వీస్ ఉంది కదా, సర్వీస్ సమ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ సర్వీస్, ఎస్ డాట్ మెథడ్ 1, ఎస్ డాట్ మెథడ్ 2 ఇలా కాల్ చేయట్లేదు. ఈ ఇన్సెక్టర్ ద్వారా సర్వీసెస్కి సర్వీస్ ఎస్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ మనం క్లయింట్లోకి పంపిస్తున్నాం. సో ఈ క్లయింట్ కన్స్ట్రక్టర్లో మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే మనం పంపిస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ని ఈ క్లయింట్లో కన్స్ట్రక్టర్లో మనం దాన్ని అసైన్ చేసుకుంటాం. దేనికి అసైన్ చేస్తాం? మనం క్లయింట్లో డిఫైన్ చేస్తున్నాం ఒక ఆబ్జెక్ట్కి, ఆ ఆబ్జెక్ట్ని డిఫైన్ చేస్తాం బై యూజింగ్ కన్స్ట్రక్టర్. క్లియర్? సో కన్స్ట్రక్టర్ అనేది క్లయింట్లో ఉన్న వేరే ఆబ్జెక్ట్కి ఈ సర్వీస్ యొక్క ఆబ్జెక్ట్ని మనకి అసైన్ చేస్తుంది. కాబట్టి క్లయింట్లో ఉన్న ఆ ఆబ్జెక్ట్ అసైన్ చేయబడిన ఏ ఆబ్జెక్ట్ అయితే ఉంటే దాన్ని యూజ్ చేసి మనం మెథడ్స్ కాల్ చేసుకుంటాం. దట్ మీన్స్ వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ దిస్ సర్వీస్ క్లాస్ డైరెక్ట్లీ. క్లియర్? సో ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. సో ఫస్ట్ వన్ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్. సో ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటంటే బై యూజింగ్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి మనం ఇలా ఈ ఇన్జెక్టర్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సెకండ్ వన్ ప్రాపర్టీస్ యూజ్ చేసి చేస్తాం. థర్డ్ వన్ మెథడ్. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏమైనా 3 టైప్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్, ప్రాపర్టీ ఇంజెక్షన్ అండ్ మెథడ్ ఇంజెక్షన్. క్లియర్? సో ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్. ఒక కన్సోల్ అప్లికేషన్ చూద్దాం. Constructor dependency injection. రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మనం లేయర్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఎంప్లాయ్ అని ఒక క్లాస్ తీసుకుంటాం. ఎంప్లాయ్. సో ఎంప్లాయ్ క్లాస్లో నేను ప్రాపర్టీస్ తీసుకుంటున్నాను. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సపోజ్ సాలరీ. సో 3 ప్రాపర్టీస్ నేను ఈ ఎంప్లాయ్ క్లాస్లో తీసుకున్నాను. రైట్? అండ్ నెక్స్ట్ వన్ ఎంప్లాయ్ ఇంకో క్లాస్ తీసుకున్నాం. ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్ అన్నాను. ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్. So public list of employee, select all employees. ఒక మెథడ్ అనేది నేను ఈ డేటా యాక్సెస్ లైన్లో ఇంప్లిమెంట్ చేశాను. సో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్, సో న్యూ ఎంప్లాయీస్. The first one ID, employee ID, switch to 1. Next one employee name. Next one salary. ఓకే, మనం స్ట్రింగ్ అని ఇచ్చామా? ఇంటర్నెట్. రైట్?
Finally, return employees, right? సో ఈ ఎంప్లాయీ డేటా యాక్సెస్ లేయర్ అనేది మనకి సెలెక్ట్ ఆల్ ఎంప్లాయీస్ని కాల్ చేసినప్పుడు మనకి ఈ డేటా అనేది మనకి వస్తుంది, రైట్? అండ్ నెక్స్ట్ మనం ఇంకొక క్లాస్ తీసుకుందాం, దట్ ఈస్ ఎంప్లాయీ బిజినెస్ యాక్సెస్ లేయర్. బిజినెస్ యాక్సెస్ లేయర్. సో ఈ ఎంప్లాయీ బిజినెస్ యాక్సెస్ లేయర్లో నేనేం చేస్తానంటే డేటా యాక్సెస్ లేయర్, దీనికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటాం, ఈఎంపీ డిఏఆర్, రైట్? బిజినెస్, ఇది ఇక్కడ ఏదైతే నేను క్రియేట్ చేశానో ఎంప్లాయీ డేటా యాక్సెస్ లేయర్, దాని యొక్క ఆబ్జెక్ట్ ఇది. క్లియర్? నౌ పబ్లిక్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్, గెట్ ఆల్ ఎంప్లాయీస్. సో ఇక్కడ ఏదైతే నేను డేటా యాక్సెస్ లేయర్ ఏదైతే ఉందో దానికి నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. అండ్ నా రిటర్న్ TMP data access layer dot select all employees. That's it. See, నార్మల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేశాను, ఎంప్లాయీకి సంబంధించిన డేటా అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను, రైట్? ఎంప్లాయీ డేటా అనేది నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఈ ఎంప్లాయీ అనే క్లాస్ ఏమేమి కలిగి ఉంది అంటే జస్ట్ ఇది ఎంప్లాయీ డేటాని మాత్రమే కలిగింది, ఎంప్లాయీ డేటాని మాత్రమే. అదే ఎంప్లాయీ డిఎల్ అంటే డేటా యాక్సెస్ లేయర్, ఇది ఏం చేస్తుందంటే ఇంటరాక్ట్ విత్ డేటాబేస్, రైట్? ఇంటరాక్ట్ విత్ డేటాబేస్, దట్ మీన్స్ ఇక్కడ మనం ఇలా రాసాం కదా. సో ఇక్కడ సెలెక్ట్ ఆల్ మెథడ్లో సపోజ్ ఇక్కడ మనం ఎస్క్యూఎల్ క్వరీస్ తీసుకొని డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యి డేటాని గెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చేసిన కూడా అదే, డేటాని అసైన్ చేసాం. సో ఈ డేటా యాక్సెస్ లేయర్లో డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యి మనం ఇక్కడ డేటాని గెట్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు బిజినెస్ యాక్సెస్ లేయర్. సో బిజినెస్ యాక్సెస్ లేయర్ అనేది ఏంటంటే టు ఇంప్లిమెంట్ బిజినెస్ లాజిక్ అండ్ వ్యాలిడేషన్ లాజిక్, వ్యాలిడేషన్స్ లాజిక్ అలానే బిజినెస్ లాజిక్, రైట్? సపోజ్ బిజినెస్ లాజిక్ లో దట్ మీన్స్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఉందనుకోండి, లైక్ ఇక్కడ మనం కన్సోల్ నుంచి డేటా తీసుకొని ఈ బిజినెస్ లాజిక్ లో ఈ గెట్ ఆల్ ఎంప్లాయీలకు నేను పంపించి ఇక్కడ నుంచి ఈ డేటా యాక్సెస్ లేయర్ని కాల్ చేసి దీనిలో ఈ డేటాని నేను ఇక్కడ నుంచి డేటాబేస్లోకి స్టోర్ చేయొచ్చు నార్మల్గా, అంతే కదా? సో ఇక్కడ ఈ డేటా యాక్సెస్ లేయర్లో డేటాని నేను డేటాబేస్లో సేవ్ చేయాలి అంటే ఈ డేటా యాక్సెస్ లేయర్ డిపెండెన్సీ దేని మీద డిపెండెంట్ ఉంది, లైక్ ఇక్కడ బిజినెస్ యాక్సెస్ లేయర్ అనేది నాకు ఇక్కడ ఈ ఎంప్లాయీ డేటా యాక్సెస్ లేయర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? సో ఇక్కడ చూడండి, ఎంప్లాయీ డేటా యాక్సెస్ లేయర్ అనేదేమో డిపెండెన్సీ, బిజినెస్ యాక్సెస్ లేయర్ అనేదేమో మనకి డిపెండెంట్. క్లియర్? సో ఇక్కడ చూడండి, క్లాస్ కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఎంప్లాయ్. సో కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ, సో ఎంప్లాయ్ బిజినెస్ క్లాస్. సో ఇది వచ్చేసి మనకి డేటా యాక్సెస్ లేయర్. సో ఇప్పుడు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే వితౌట్ డిపెండెన్సీ, సో డిపెండెన్సీ అనేది లేకుండా మనం ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో యాక్చువల్గా ఇప్పుడు మనం చేసింది అదే, ఇప్పుడు ఎంప్లాయ్ తీసుకున్నాం, తర్వాత డేటా యాక్సెస్ లేయర్ తీసుకున్నాం, తర్వాత డేటా బిజినెస్ లాజిక్ తీసుకున్నాం, రైట్? అండ్ ప్రోగ్రామ్ ఫైల్లో వచ్చేప్పటికి మనం ఎంప్లాయ్ బిజినెస్ యాక్సెస్ లేయర్ EMP business access layer equals to new business access layer.
రైట్. నెక్స్ట్ వన్, where EMP list is equals to EMP business access layer dot get all employees అన్నమాట. సో ఎంప్లాయీ లిస్ట్ అనేది మనకి ఇక్కడ వస్తుందండి. అలానే ఇటరేట్ చేయాలనుకుంటే, సో ఫర్ ఈచ్ ఎంప్లాయీ లిస్ట్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ ఐడి, సో ఎంపీ డాట్ ఎంపీ ఐడి, నెక్స్ట్ ఎంపీ డాట్ ఎంపీ నేమ్, salary. సో ఫైనల్గా కన్సోల్ డాట్ రీడ్ లైన్ అంటే. సో ఇక్కడ నేను వాల్యూస్ నాకు ఏమొస్తాయి ఒకసారి చెక్ చేద్దాం. సో నాకు వాల్యూస్ అనేది కట్ చేసుకున్నాను. సో దట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ మనకి. సో సో అగైన్ మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఎంప్లాయీ బిజినెస్ లాజిక్. సో దేనిలోకి వచ్చింది ఫస్ట్ ఎంప్లాయీ బిజినెస్ లాజిక్లో ఉన్న గెట్ ఆల్ మెథడ్స్. సో గెట్ ఆల్ మెథడ్స్, సో ఇది దేని మీద డిపెండ్ అయింది, ఎంప్లాయీ డేటా యాక్సెస్ లేయర్ మీద డిపెండ్ అయింది. సో ఫైనల్గా ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది రిటర్న్ చేస్తుంది డేటా యాక్సెస్ లేయర్లో, ఎక్కడికి, బిజినెస్ యాక్సెస్ లేయర్లోకి. సో బిజినెస్ యాక్సెస్ లేయర్ నుంచి ఇక్కడ మనకి ఎంప్లాయీ లిస్ట్ అనమాట. తర్వాత ఇటరేట్ అనేది జరిగింది. క్లియర్. సో ఇది వితౌట్ డిపెండెన్సీ మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసింది, వితౌట్ డిపెండెన్సీ. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి, కన్స్ట్రక్టర్ డిపెండెన్సీని మనం ఇంప్లిమెంట్ చేయాలి అని మనం అనుకుంటాం. రైట్. సో కన్స్ట్రక్టర్ డిపెండెన్సీని ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైతే డేటా యాక్సెస్ లేయర్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసామో అక్కడ మనం ఒక ఇంటర్ఫేస్ తీసుకుంటాం. ఐ ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్, క్లియర్, ఐ ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్ ఇంటర్ఫేస్. సో దీనిలో ఏదైతే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామో మెథడ్, దాని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది మనం తీసుకుంటాం. ఓకే. సో ఐ ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్. ఇక్కడ మనం దీన్ని ఇంప్లిమెంటేషన్ అనేది, సో యాక్సెసిబిలిటీ లైక్ రిటర్న్ టైప్ ఉంది కాబట్టి ఇక్కడ పబ్లిక్, సో ఇంటర్నల్. ఓకే. సో ఇక్కడ ఐ ఎంప్లాయ్ డిఎల్, దట్ మీన్స్ ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నాం. క్లియర్. సో ఈ ఇంటర్ఫేస్ ని మనం ఈ ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లోకి ఇన్హెరిట్ చేసుకుని ఈ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ అనేది చేసాం. క్లియర్. సో దిస్ ఈస్ డిపెండెన్సీ, లైక్ ఇది డిపెండెన్సీ క్లాస్ అంతే కదా, ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్ డిపెండెన్సీ క్లాస్. సో బిజినెస్ యాక్సెస్ లేయర్లో యాక్చువల్గా దట్ మీన్స్ ఇంతకుముందు మనం చూసాం కదా, ఇక్కడ ఇట్స్ ఎ సర్వీస్. ఇప్పుడు డేటా యాక్సెస్ లేయర్ అనేది ఏదైతే ఉందో అది సర్వీస్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ సర్వీస్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ మనం ఇన్జెక్టర్ ద్వారా క్లయింట్లోకి పంపించాలి. సో దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే క్లయింట్ ఏంటిది ఇక్కడ మనకి
ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో అప్పుడు డిపెండెన్సీ ఆబ్జెక్ట్ దట్ మీన్స్ ఇది డిపెండెన్సీ కదా. సో ఈ డిపెండెన్సీ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది మస్ట్ అండ్ షుడ్ గా మనకి ఇంటర్ఫేస్ బేస్డ్ అయి ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ బేస్డ్ అయి ఉంటుంది. సో డిపెండెన్సీ అనేది. అండ్ నెక్స్ట్ వన్ ఎంప్లాయ్ బిజినెస్ లాజిక్ లో. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే నార్మల్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం చూడండి డైరెక్ట్ గా ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం నార్మల్గా. సో అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంప్లాయ్ ఇంటర్ఫేస్ తీసుకుందాం. రైట్, ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ ఎంప్లాయ్ ఐ ఎంప్లాయ్. సో ఇంటర్ఫేస్ కి తీసుకుందాం. అండ్ నౌ మనం యూజ్ చేసింది కన్స్ట్రక్టర్ బేస్డ్ కదా. కన్స్ట్రక్టర్ కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ కన్స్ట్రక్టర్ లోకి ఐ ఎంప్లాయ్ డేటా ఎంప్లాయ్ ఆబ్జెక్ట్. సో ఏదైతే డిపెండెంట్ క్లాస్ అంటే క్లయింట్ లో నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకొని రైట్. సో దట్ మీన్స్ ఇది ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ రైట్. సో దానిలోకి కన్స్ట్రక్టర్ ద్వారా పారామీటర్ పాస్ చేస్తున్నా. దట్ మీన్స్ ఇది ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్. సో దట్ మీన్స్ ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఆబ్జెక్ట్ ని నేను ఇక్కడ దీనిలోకి పంపిస్తాను. దట్ మీన్స్ ఇక్కడ నాకు ఈ డేటా ఈ బిజినెస్ లాజిక్ లో ఉన్న ఆబ్జెక్ట్ కి డేటా యాక్సెస్ లేయర్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే దాని యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇక్కడ అసైన్ అనేది చేశాను. అండర్స్టాండ్. అండ్ ఇప్పుడు మనం వాల్యూస్ ని గెట్ చేసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ డేటా యాక్సెస్ లేయర్ కి న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అనేది ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ ఎంప్లాయ్ డిఎల్ నుంచి మనం దాన్ని కాల్ చేసుకోవచ్చు. సో ఈ క్లాస్ లో బిజినెస్ యాక్సెస్ లేయర్ లో డైరెక్ట్ గా మనం ఎక్కడైనా ఈ ఎంప్లాయ్ డేటా యాక్సెస్ మీద డిపెండ్ అయ్యామా. సో ఎక్కడైనా చూడండి ఇది ఇంటర్ఫేస్, ఇది కూడా ఇంటర్ఫేస్. సో ఎక్కడ మనం డిపెండ్ అనేది అవ్వలేదు, దేని మీద డిపెండ్ అవ్వలేదు మనం. రైట్. బేసిక్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే బిజినెస్ యాక్సెస్ లేయర్ కి ఆబ్జెక్ట్ లైక్ ఏదైతే డేటా యాక్సెస్ లేయర్ కి ఇంటర్ఫేస్ కి నేను ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. సో ఈ ఆబ్జెక్ట్ కి ఈ ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్ లో ఉన్న ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్ నేను ఇక్కడ దీనిలోకి పాస్ చేశాను. సో దట్ మీన్స్ ఎప్పుడైతే నేను ఇప్పుడు ఈ ఎంప్లాయ్ బిజినెస్ యాక్సెస్ లేయర్ ని నేను యాక్సెస్ చేసుకోవాలని ట్రై చేస్తాను క్లయింట్ సైడ్ నుంచి, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇది కన్స్ట్రక్టర్ బై డిఫాల్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దీనిలోకి ఈ ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్ ఆబ్జెక్ట్ ని పంపించాలి. రైట్. సో దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ మనం ఎంప్లాయ్ బిజినెస్ యాక్సెస్ లేయర్ లో వీఆర్ నాట్ క్రియేటింగ్ ది ఆబ్జెక్ట్ ఫర్ ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్. ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్ కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయట్లేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్, సో దాని బదులు మనం ఏం చేస్తున్నామంటే బిజినెస్ యాక్సెస్ లేయర్ యొక్క కన్స్ట్రక్టర్ కి పారామీటర్ ని పాస్ చేస్తున్నాం. రైట్. దట్ మీన్స్ వీఆర్ ఇంజెక్టింగ్ డిపెండెన్సీ ఆబ్జెక్ట్ త్రూ ది కన్స్ట్రక్టర్. ఏం చేస్తున్నాం, డిపెండెన్సీ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంజెక్ట్ చేస్తున్నాం కన్స్ట్రక్టర్ యూసెస్. సో దీన్నే మనం కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటాం. దీన్నే మనం కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్. సో ఇక్కడ చూడండి మనకి ఇలా ఏమొచ్చింది, ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి. సో ఎందుకంటే కన్స్ట్రక్టర్ వాల్యూ మనం పంపించాలి కదా ఇక్కడ. So, ఇక్కడ న్యూ ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్. సో ఇక్కడ పంపిస్తున్నాం, ఇక్కడ నుంచి అసైన్ చేస్తుంది. దట్ మీన్స్ క్లయింట్ నుంచి ఏదైతే డేటా యాక్సెస్ లేయర్ ఆబ్జెక్ట్ అనేది ఇంతకు ముందు మనం క్రియేట్ చేసామో దట్ మీన్స్
ఇక్కడ చూడండి ఇన్జెక్టర్. సో ఇది సర్వీస్ అంటే ఇది డేటా యాక్సెస్ లేయర్ అనుకోండి. రైట్. సో డేటా యాక్సెస్ లేయర్ అండ్ ఇది క్లయింట్ అంటే బిజినెస్ లేయర్. సో ఇన్సెక్టర్, సో దట్ మీన్స్ ఇక్కడ ఈ మెయిన్ క్లాస్ అనేది మనకి ఇక్కడ ఇన్సెక్టర్ అవుతుంది. సో ఈ ఇన్సెక్టర్ లో మనం ఏం చేస్తున్నాం, ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్ ని మనం పారామీటర్ గా పంపిస్తున్నాం. దట్ మీన్స్ ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం, సర్వీస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని ఇన్సెక్టర్ ద్వారా క్లయింట్ కి పంపిస్తున్నాం. దట్ మీన్స్ ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్ యొక్క ఆబ్జెక్ట్ ని యూజింగ్ ఇన్సెక్టర్ క్లయింట్ కి పంపిస్తున్నాం. సో దట్ మీన్స్ ఇది ఇన్సెక్టర్. సో ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్ మీన్స్ సర్వీస్ యొక్క ఆబ్జెక్ట్ న్యూ అన్నాం కాబట్టి సర్వీస్ యొక్క ఆబ్జెక్ట్ ని త్రూ ఇన్సెక్టర్ ఎంప్లాయ్ బిజినెస్ లాజిక్ కి పంపిస్తుంది. దట్ మీన్స్ ఎంప్లాయ్ బిజినెస్ లాజిక్ యొక్క కన్స్ట్రక్టర్ కి పంపిస్తుంది యాజ్ ఎ పారామీటర్. క్లియర్? యాజ్ ఎ పారామీటర్ పంపిస్తున్నాం మనం. ఇట్స్ డిఫరెంట్. రైట్. సో డీబగ్గర్ ఆన్ చేద్దాం. సో ఎలా వెళ్తుంది లాజిక్ అనేది చూద్దాం. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ మెయిన్ మెథడ్. సి ఎంప్లాయ్ బిజినెస్ లాజిక్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది చూడండి, కన్స్ట్రక్టర్కి వెళ్ళింది. కన్స్ట్రక్టర్లో మనకి ఇక్కడ ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్ యొక్క ఆబ్జెక్ట్. రైట్. ఇట్స్ ఏ కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ. అంటున్నా ఇది ఒక ఆబ్జెక్ట్ ని మనం పంపిస్తున్నాం. సో ఇది ఎంప్లాయ్ పిఎల్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్. మీన్ ఇట్స్ లోకల్ వన్, బిజినెస్ యాక్సెస్ లేయర్లో ఉన్న ఆబ్జెక్ట్. రైట్. అండ్ నా ఎప్పుడైతే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశారో ఎంప్లాయ్ బిజినెస్, అండ్ నెక్స్ట్ వన్ ఎంప్లాయ్ బిజినెస్ లేయర్ నుంచి గెట్ ఆల్ డీటెయిల్స్ కాల్ చేస్తున్నాం. సో దట్ మీన్స్ ఎప్పుడైతే గెట్ ఆల్ డీటెయిల్స్ అని కాల్ చేస్తున్నామో డీటెయిల్స్ అనేది మనకి బిజినెస్ లేయర్. సో బిజినెస్ లేయర్ నుంచి మనకి మళ్ళీ ఇక్కడ మెయిన్ డీటెయిల్స్. సో ఇక్కడ రైట్. సో అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ. సో కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్. సో డిపెండెన్సీ ఇంజెక్షన్ లో మనకి 3 టైప్స్ ఉన్నాయి: కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ, ప్రాపర్టీ అండ్ అలాగే మెథడ్. సో కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ మనం ఏం చేస్తున్నామంటే, ఏదైతే మనం ఇక్కడ చూడండి, ఇది డేటా యాక్సెస్ లేయర్ అండ్ ఇది క్లయింట్ అనేదేమో బిజినెస్ యాక్సెస్ లేయర్. సో ఇది వచ్చేసి మనకి ఇన్జెక్టర్ అంటుంది. రైట్. ఇన్జెక్టర్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఈ సర్వీస్ కి సంబంధించిన డేటా యాక్సెస్ లేయర్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ ని ఇన్జెక్టర్ లో తీసుకున్నా. సో ఇన్జెక్టర్ ద్వారా క్లయింట్ యొక్క కన్స్ట్రక్టర్ లోకి ఈ ఆబ్జెక్ట్ ని పారామీటర్ లాగా పాస్ చేస్తుంది. దట్ మీన్స్ ఇది డిపెండెన్సీ క్లాస్ కాబట్టి డిపెండెన్సీ క్లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఇంటర్ఫేస్ బేస్డ్ అవ్వాలి. రైట్. సో మనం చెప్పుకున్నాం, ఏదైతే డిపెండెన్సీ క్లాస్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్ఫేస్ బేస్డ్ అవుతుంది. కాబట్టి ఆ ఇంటర్ఫేస్ నుంచి మెథడ్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకుని ఆ ఇంటర్ఫేస్ ద్వారా మనం ఆబ్జెక్ట్ ని మనం ఇన్జెక్టర్ పంపిస్తాం. సో సేమ్ ఆబ్జెక్ట్ క్లయింట్ కి పంపిస్తున్నాం మనం ఇక్కడ. ఓకే. సో ఇది వచ్చేసి కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటాం. ఇన్ కేస్ ఇక్కడ ఎక్కడైనా సరే మనం ఈ డేటా యాక్సెస్ లో చేంజెస్ ఎక్కడైనా చేసినా కానీ మనం డైరెక్ట్ గా ఎక్కడా కూడా దీనిలో ఉన్న ఫంక్షనాలిటీస్ ఎక్కడా కూడా మనం బిజినెస్ యాక్సెస్ లేయర్లో ఎక్కడా తీసుకోలేదు. చూడండి, ఇది ఇంటర్ఫేస్, ఇది కాకుండా ఇది చూడండి, డైరెక్ట్ గా మనం ఎక్కడ తీసుకోలేదు. రైట్. డైరెక్ట్ గా మనం ఎక్కడ కాల్ చేయలేదు. రైట్. సో ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్ ఉంది. సో దీనిలో డైరెక్ట్ గా ఎంప్లాయ్ డేటా యాక్సెస్ లేయర్ ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేసామా మనం?
లేదు. సో డిపెండెన్సీ అనేది ఉండదు. క్లియర్? దిస్ ఈస్ కన్స్ట్రక్టర్. సో ఇది కన్స్ట్రక్టర్. సో ఇది ఎంప్లాయ్, బిజినెస్ లాజిక్, ఇది కన్స్ట్రక్టర్, రైట్? సో కన్స్ట్రక్టర్లోకి ఆబ్జెక్ట్ ద్వారా పంపించామని. సో దిస్ ద ప్రాసెస్. సో కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది ఇది ఒక మ్యాథ్, వన్ టైప్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. క్లియర్? అండ్ నెక్స్ట్ వీడియోలో ప్రాపర్టీ డిపెండెన్సీ ఇంజెక్షన్ అండ్ అలానే మెథడ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది చూద్దాం.